చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన 15 మందికి పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎక్కువగా కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయని ముగ్గురిని డిశ్చార్జ్ చేసినట్టుగా తెలిపారు. వైద్య పరీక్షలు చేస్తున్నామని, అవసరమైతే సర్జరీ కూడా చేస్తున్నామన్నారు. ఉచితంగా వైద్యం అందిస్తూ ఆహారం అందిస్తున్నామంటున్న సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో 19 మంది మరణించగా మరికొంతమందికి తీవ్ర గాయాలవడంతో స్థానికంగా ఉన్నట్టు పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో మహేందర్ రెడ్డి హాస్పిటల్కి సంబంధించి సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు హాస్పిటల్లో ఎంతమందికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? నిన్న రాత్రి 9 గంటల వరకు 15 మంది పేషెంట్లు అడ్మిట్ అయ్యారు. దాంట్లో ఒక పేషెంట్ని మాత్రం నిమ్స్కి పంపించడం జరిగింది, ఎందుకంటే ఆమెకి చాలా పెద్ద గాయాలని. ఇంకొక ముగ్గురిని డిశ్చార్జ్ చేయడం జరిగింది నిన్న. మిగతా 12 మందిలో ఒకరికి ఈరోజు ఆపరేషన్ ఉంది మన దగ్గరే. బస్ కండక్టర్కి నిన్న సాయంత్రం మన దగ్గర ఆపరేషన్ జరిగింది, ఆమె తేరుకుంటున్నారు. మిగతా వాళ్ళలో ఇద్దరిని మాత్రం ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఇంటికి. మిగతా 9 మంది మనతోనే ఉంటారు. వాళ్ళందరికీ కూడా కంకర మీద పడడం వల్ల కళ్ళ మీద, చేతుల మీద, కాళ్ళ మీద, ఛాతీ మీద విపరీతమైన గాయాలైనాయి. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అందిస్తున్నాము. సో వాళ్ళందరూ కూడా ఎవరిని డిశ్చార్జ్ చేసే పరిస్థితి లేదు. కాకపోతే అందరూ కూడా ప్రాణాపాయ స్థితిలో లేరు. ఒకేసారి 15 మంది పేషెంట్స్ వరకు వచ్చారు. అంతమంది డాక్టర్స్ అవైలబిలిటీ ఉన్నారా? ఎంతమంది ట్రీట్మెంట్ అందించారు సార్? నేను చాలా ఎమర్జెన్సీ టైము అందులోను. ఇది మెడికల్ కాలేజీ హాస్పిటల్ అమ్మ. ఇది మనది 1000 బెడ్ల హాస్పిటల్. మనకి డాక్టర్ల కొరత లేదు, ప్లస్ అందరూ కూడా బాగా ట్రైన్ అయిన డాక్టర్స్. కాబట్టి మేము వెంటనే టీమ్స్గా ఫామ్ అయ్యి అందరినీ కూడా మేము ట్రీట్మెంట్ చేయడం జరిగింది. నర్సులు కూడా ఉన్నారు మనకి, మంచి వెల్ ట్రైన్ నర్సెస్. అంటే ఎక్కువగా ఎలాంటి గాయాలతో వచ్చారు? ఎవరికైనా సర్జరీ అవకాశం ఏమన్నా ఉందా సార్? అంటే ఈరోజు ఒకరికి ఆపరేషన్ ఉంది, కాలు విరిగింది. ఇంకొకరికి వర్టిబ్రా ఫ్రాక్చర్ అయింది, వాళ్ళకి ఇంకొక 2 రోజులు పడుతుంది ట్రీట్మెంట్ సర్జరీకి. ఇంకొక పేషెంట్ కూడా మోచేయి దగ్గర ఇంజరీ అయింది, ఆమె కూడా అవసరం పడవచ్చు ఆపరేషన్. బస్ కండక్టర్ కూడా నిన్న చెప్పినట్టు నిన్న సాయంత్రమే సర్జరీ జరిగింది. మిగతా వాళ్ళకి సర్జరీ అవసరం లేకపోయినా ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. విపరీతంగా వాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు కంకర మీద పడటం వల్ల. సరే, అంటే వచ్చినటువంటి పేషెంట్స్కి ఛార్జ్ ఏమన్నా చేస్తున్నారా? ఫ్రీగానే సర్వీస్ చేస్తున్నారు? ఇక్కడ ఏమీ ఛార్జ్ చేయట్లేదమ్మా, అంతా ఉచితంగానే చేస్తున్నాము. పేషెంట్లకి, పేషెంట్ అటెండెంట్లకి ఫుడ్ కూడా, ప్లస్ అన్ని మెడిసిన్స్, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఫ్రీ చేసేస్తున్నాము. అంటే వాళ్ళలో ఒక భయం ఉంటుంది, అంటే దెబ్బలతో వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు అనేది చాలా వరకు అంటూ ఉంటాం కదా, అంటే మన భయమే మనల్ని చంపేస్తుంది అని అంటారు. అలాంటిది వాళ్ళకి కౌన్సిలింగ్ ఏమైనా ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారా? అంటే పేషెంట్ రాగానే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ గాయాలకి ట్రీట్మెంటే. తర్వాత 1-2 రోజుల తర్వాత వాళ్ళకి ఎవరన్నా అట్లాంటి షాక్లో ఉంటే వాళ్ళకి సైకియాట్రిస్ట్ కూడా ఉన్నారు మన దగ్గర. కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది, ఎందుకంటే దాని నుంచి తేరుకోవడానికి. అంతే తప్ప ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే బాడీకే, గాయాలకి, తర్వాత మనకి జరిగినటువంటి ఇంజరీస్కి ట్రీట్మెంటే ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత ఇట్లాంటి మాస్ క్యాజువాలిటీస్ని మేము ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నాం కాబట్టి ట్రామా పేషెంట్ విక్టిమ్స్ని రిసీవ్ చేసుకోవటం కానీ, వాళ్ళని డివైడ్ చేసి ఎవరికి సీరియస్ ఇంజరీస్ ఉన్నాయి, ఎవరికి మోడరేట్ ఇంజరీస్ ఉన్నాయి, అంటే మామూలుగా ఎవరికి చిన్న చిన్న గాయాలు ఉన్నాయి, వీళ్ళందరినీ ముందే డివైడ్ చేసుకుని ఆ రకంగా ట్రీట్మెంట్ అందిస్తూ పోతాం మేము. ఇప్పుడు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఇంపాక్ట్ ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా తగిలిన గాయాలతో? నిన్న ముగ్గురిని డిశ్చార్జ్ చేశాము, ఈరోజు ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తాము. వాళ్ళంతా బాగున్నారు, మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. సో ఇక తర్వాత దాని ఎఫెక్ట్ అనేది కొంత మెంటల్ ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఫిజికల్ అంటే ఒక 2-3 కొన్ని రోజులు పెయిన్ ఉంటుంది, తర్వాత నెమ్మదిగా వాళ్ళు రికవర్ అవుతారు ఒక 2-3 వారాల తర్వాత. నిన్న జరిగినటువంటి బస్సు ప్రమాదం నుంచి తేరుకోవడానికి చాలా టైం పేషెంట్స్కి పడుతుంది, ఎందుకంటే వాళ్ళు తమ ముందే చాలామంది ప్రాణాలను కోల్పోయినటువంటి వాళ్ళని చూశారు. క్షతగాత్రులందరికీ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది. ఇప్పటికే 2 డిశ్చార్జ్ అయ్యారు, ఈరోజు మరో 2ని డిశ్చార్జ్ చేస్తాం. మిగతా వాళ్ళు కోలుకునేంత వరకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వెల్ ట్రైన్డ్ డాక్టర్స్, నర్సులతో మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాము అని చెప్పేసి పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజాత.